మీరు ఎప్పుడన్నా వన్ మ్యాన్ షో చూసారా? లేదంటే ఒక రియల్ హీరోని కళ్ళ ముందు ఒక చెయ్యి ఇలా ఎత్తితే కొన్ని లక్షల మంది ఆగిపోవటం, ఆయన ఒక మాట చెప్తే కొన్ని లక్షల మంది రోడ్డు మీదకి రావటం, ఇదంతా రియల్ హీరో చేయడం ఎప్పుడైనా చూసారా? ఒక్కసారి వెన్నుపోటు దినం జూన్ 4 అని చెప్పగానే పల్నాడు దగ్గర నుంచి శ్రీకాకుళం దాకా, రాయలసీమ దగ్గర నుంచి మరో అంచు దాకా ఏ ప్రదేశం చూసుకున్నా కూడా రోడ్లన్నీ బ్లూ కలర్ లో కోటెత్తి వచ్చాయి. ఎంత మంది జనం వచ్చారు! ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు దినం జూన్ 4 చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చి అవి ఇవ్వకుండా ప్రజల్ని వెన్నుపోటు పొడిచిన దినం ఇది అంటూ ఆయన ప్రకటించారో అది తీవ్ర రూపం దాల్చి వీధి వీధిలో విలయ తాండవం చేశారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. ఇటేమో కూటమి ప్రభుత్వం నుంచి పవన్ కళ్యాణ్ గారు మనం సంకురాత్రి దీపావళి కలిపి చేసుకుందాం అనుకుని టపాసులు పెలుద్దాం ఏదో చెప్పారు. చివరికి శివరాత్రి చేసుకోవాల్సి వచ్చింది. వాళ్ళు రాత్రి అంతా నిద్ర లేదంట. ఒక్కొక్కరికి ఆ వీడియోలు చూసి ఆ జన సందోహాన్ని చూసి అమ్మా ఏందిరా స్వామి విధి ఆడిందిగా వింత నాటకం మళ్ళీ అని ఫీల్ అవుతూ ఉన్నారు. అరే ఇది వెన్నుపోటు దినమని వైఎస్ఆర్సీపీ శ్రేణులు చెప్తూ ఉంటే వాళ్ళకి మాత్రం ఊరు నాయన ఇది వెన్నుపోటు దినోత్సవం కాదురా, కూటమి ప్రభుత్వానికి ఇది గుండెపోటు దినోత్సవం అనేసి వాళ్ళకి వాళ్ళే చెప్పుకుంటూ ఉన్నారు.